పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది షాద్నగర్. ఇక్కడ ఏంది అని అంటే ఇంతకుముందు మేము మిల్క్ ఇంప్రూవ్మెంట్ గురించి అనేటువంటిది ఏది వాడకూడదు. మాకు ఫస్ట్ విన్నటువంటి తర్వాత ఒక ఎనిమల్ అనేటువంటిది ఎంత మిల్క్ ఇవ్వాలో అంత ఇవ్వకపోతే మేము వేరే షాపులలో కూడా అన్నిటికీ వాడినాము. బట్ మాకు రిజల్ట్ అనేటువంటిది ఏం కనబడలేదు. కానీ మేము ఈ టీనికా కంపెనీకి వెళ్ళినటువంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతే సార్ ఇట్లా వైటమిన్స్ అనేటువంటిది ఉంటుంది, ఒకసారి వాడండి అని చెప్పారు. మనకు ఒక 100 ml ఇచ్చారు. 100 ml ఒక 10 days వాడితే మనకు ఒక 4 లీటర్లు ఇచ్చేటువంటి ఎనిమల్ అనేటువంటిది 8 లీటర్స్కి అనేటువంటిది వెళ్ళింది. అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్లు తీసుకొని ఏవైతే మనకు వీక్ ఎనిమల్స్ ఉన్నాయో మనకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది. సార్ మీకు అంటే మామూలు అడ్డర్ పెరిగిందా లేకపోతే పాలు ఇంప్రూవ్మెంట్ జరిగిందా, అంటే ఏ రకంగా మీకు ఎలా మీకు ఇంప్రూవ్ అయింది? ఇప్పుడు మనకు ఏదైతే మిల్కింగ్లో ఉందో అదేమైంది అంటే మిల్కింగ్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఏదైతే మనకు బిఫోర్ డెలివరీకి ఒక 2 months కానీ 1 month కానీ ఉందో అదేమో అడ్డర్ అనేటువంటిది పెరిగింది. ఇప్పుడు మిల్క్ ఏదైతే తక్కువ ఇస్తుందో దానికి బట్టి ఏమైందంటే మిల్క్ ఇంప్రూవ్మెంట్ జరిగింది, అడ్డర్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి జరగలేదు. ఏదైతే మనకు ఈనడానికి ఇంకో 2 months కానీ 1 month కానీ ఉందో అది ఎప్పుడైతే అడ్డర్ అనేటువంటి డెవలప్ చేస్తుందో మనం ఇస్తే అడ్డర్ అనేటువంటి పర్ఫెక్ట్ డెవలప్మెంట్ అయ్యి తర్వాత మిల్క్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగింది. ఓకే.